Subscribe now and press the bell icon. Never miss an update. కార్యక్రమానికి స్వాగతం. నేను మీ లక్ష్మణ్ రావు. దేవాదాయ శాఖ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అవినీతి అక్రమాలని ప్రశ్నించడం అనే విషయం పక్కన పెట్టేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ శాఖకి తోడై అనేక రకాలైనటువంటి ముఖ్యంగా దేవాలయాలకు సంబంధించినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ఈ భూముల మీద ప్రభుత్వ పెత్తనానికి తెర లేచిందండి. మరి హెడ్ ఆఫీస్లో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ప్రాథమికంగా వీళ్ళు ఒక నోటు పంపించారు ఫ్రమ్ ద కమిషనర్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఏపీ విజయవాడ లెటర్ J1459 ఆఫ్ 2025 17/4/2025 లెటర్ పంపించాక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం GOMS నెంబర్ 139 విడుదల చేసిందండి. దీని సారాంశం ఏమిటంటే ఎంత చట్టవిరుద్ధమైన ప్రక్రియ అంటే ఈ చట్టాన్ని మార్చకుండా రూల్స్ని మాత్రమే మార్చేస్తూ శాసనసభలో ఎక్కడా కూడా చట్ట సవరణ ప్రతిపాదన లేకుండానే ఈ జీవో ఇచ్చేశారండి. ఎందుకంటే రూల్స్ మారుస్తూ ఇచ్చినటువంటి జీవోకి ఏం వ్యాలిడేషన్ ఉంది, ఏం చట్టబద్ధత ఉంది అనేది ప్రభుత్వానికి కూడా తెలుసు. మరి ఎటువంటి దీనిలో ముఖ్యంగా సారాంశం చూస్తే ఈ జీవో సారాంశం ఏంటి, ఈ జీవో వల్ల దేవాలయాలకు సంబంధించినటువంటి భూములకి ముఖ్యంగా దేవాదాయ శాఖకి ఎటువంటి నష్టం చేకూరుతుందనే విషయం కూడా మనం ప్రశ్నిస్తే అంటే వేలం పాటలు ఏమీ లేకుండా ఎవరైతే వేలందారుడు మేము వచ్చి ఇంత వేలం మేము చెల్లిస్తాం అంటూ ఎవరైనా ముందుకొస్తే ఎటువంటి వేలం పాటలు లేకుండా వాళ్ళకి దేవాలయాలకు సంబంధించినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ఈ భూములు వ్యవసాయ ఇతరానికి సంబంధించినటువంటి భూములన్నీ కట్టబెట్టడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసేసిందండి. మరి యాక్చువల్గా 11 ఏళ్లకి లీజుల ప్రక్రియ చట్టవిరుద్ధం. మా అనుమతి లేకుండా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ లీజుల ప్రక్రియలో ఎవరు జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. 3 సంవత్సరాలకు మించి లీజులు ఇవ్వడానికి వీల్లేదు. ఎక్కడైనా 3 సంవత్సరాలకు మించి ఒకవేళ లీజులు ఇవ్వాలంటే మా అనుమతి కావాలంటూ హైకోర్టు అనేక తీర్పులు ఇచ్చింది. మరి ఈ హైకోర్టు తీర్పును పక్కన పెడుతూ ఈ దేవాదాయ శాఖ ప్రభుత్వ సహకారంతో జీవోలు ఇచ్చుకుంటూ అమెండ్మెంట్స్ చేసుకుంటూ వస్తూ దేవాలయాలకు సంబంధించినటువంటి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాలయాలకి సంబంధించి శాఖకి ఉన్నటువంటి 5,20,000 ఎకరాల భూముల్లో ఇప్పటికే 1,20,000 రూపాయల ఆక్రమణలో ఉన్నట్టు తెలియగా పక్కా వివరాలు ఉండగా శాఖ తీసుకున్నటువంటి చర్యలు ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఏమీ లేకపోగా మరి విచిత్రమైన విషయం ఏంటంటే ఈ వ్యవసాయేతర భూములు ఎన్నైతే ఉన్నాయో కొన్ని లక్షల ఎకరాలు ఉన్నాయి. ఇవన్నీ ఎటువంటి లీజులు లేకుండా డైరెక్ట్గా ఎవరైతే చారిటీ పేరు మీద మేము సంస్థలు నిర్వహిస్తున్నాం అంటూ ముందుకొస్తే వాళ్ళకి ఎకరాలకు ఎకరాలు 100 ఎకరాలు నామమాత్రపు ధరకి కట్టబెట్టడానికి రంగం సిద్ధం చేస్తూ విడుదల చేసినటువంటి జీవో అండి ఇది. మరి ఇది ప్రాథమిక జీవో కింద నోటిఫికేషన్ ఇచ్చారు. రెవెన్యూ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ GOMS నెంబర్ 139 ఆర్డర్ ప్రిలిమినరీ నోటిఫికేషన్ అమెండ్మెంట్ అంటూ చేశారు. అంటే చట్టానికి సవరణ చేయకుండా రూల్స్ సవరించేస్తున్నారు. దీనిలో హైకోర్టు జోక్యానికి ముఖ్యంగా స్వస్తి పలుకుతున్నారు. దేవాలయాలకు సంబంధించినటువంటి సత్రాలు మఠాలు భూములు ఏవైతే ఉన్నాయో వీటి ఆదాయానికి గండి కొడుతూ చేసినటువంటి ఈ ప్రభుత్వ ప్రతిపాదన ఏదైతే ఉందో ఈ ప్రాథమిక నోటిఫికేషన్ ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఏదైతే ఉందో దీని మీద గవర్నమెంట్ అబ్జెక్షన్స్ కూడా అడుగుతూ వచ్చింది. ఎనీ అబ్జెక్షన్స్ ఆర్ సజెషన్స్ విచ్ మే బి రిసీవ్డ్ ఫ్రమ్ ఎనీ పర్సన్ విత్ రెస్పెక్టెడ్ దేర్ టు విత్ ఇన్ ద aforesaid period will be taken into consideration by the government of Andhra Pradesh. Objections and suggestions should be addressed to the Secretary to Government Revenue, Principal Secretary, Andhra Pradesh, AP Secretary Velagapudi, Amaravati, duplicate అంటూ వీళ్ళు నోటిఫికేషన్ లో కూడా మెన్షన్ చేయడం జరిగింది. దీని మీద
చట్టబద్ధంగా ఉన్నటువంటి లొసుగులు తెలియజేస్తూ దీనికి ఈ జీవోలో ఉన్నటువంటి చట్టవిరుద్ధత కూడా తెలియపరుస్తూ ఎన్ని కోర్టు తీర్పులు, ఎన్ని చట్టాలకు సంబంధించినటువంటి నిబంధనలు తోసిరాజు అంటున్నారు, ఈ జీవో విడుదల వెనక ఎటువంటి కుతంత్రాలు ఉన్నాయి అని అన్ని విషయాలు తెలియపరుస్తూ దీని మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర మేము ఆలయ దర్శిని పత్రిక ఛానల్ తరఫున అభ్యంతరాలు దాఖలు చేయడం జరిగింది. అయితే అసలు ఈ జీవో తరఫున చేస్తున్నటువంటి అమెండ్మెంట్ ఏంటి, దీనిలో ఉన్నటువంటి లొసుగులు ఏంటి, చట్టవిరుద్ధత ఏమిటి, ఎటువంటి చట్టబద్ధత పట్టించుకోవలసినటువంటి దేవాదాయ అధికారులు పట్టించుకోకుండానే దీనికి పచ్చజెండా ఊపారు. ముఖ్యంగా ఎస్టేట్స్ ఆఫీసు ఏదైతే ఉందో హెడ్ ఆఫీసులో, ఇది కాకుండా 2 ల్యాండ్ ప్రొటెక్షన్ సెల్ ఆఫీసులు ఉన్నాయి, ఇటు కాకినాడ అటు తిరుపతిలో కూడా ఉన్నాయి. ఈ కార్యాలయాలు అన్నీ కూడా ఎన్ని లక్షల ఎకరాల భూములు ఆక్రమణలు జరిగాయి, దీనికి సంబంధించినటువంటి వివరాలు ఏమీ బయట పెట్టడం లేదు. వీళ్ళు తీసుకునే చర్యలు కూడా ఏమీ లేనట్టుగానే మనకి తెలుస్తోంది. ఒక పక్క ఆక్రమణలు జరుగుతూనే ఉండగా, ఒక పక్క చర్యలేమీ లేకపోగా, ఆక్రమణదారులకు సహకరిస్తూనే కొన్ని వందల వేల లక్షల ఎకరాలు ఆక్రమణలకు గురైపోయినట్టుగా చట్టబద్ధంగా వాళ్లే ఒప్పుకుంటున్నారు, దేవాదాయ అధికారులే ఒప్పుకుంటున్నారు. గతంలో పనిచేసినటువంటి మంత్రి కూడా ఈ విషయాన్ని నిర్ధారించడం జరిగింది. ఇప్పుడు మరొక కొత్త ప్రక్రియ తెర మీదకి రావడం ద్వారా వ్యవసాయేతర భూముల పేరిట ఇచ్చినటువంటి ఈ జీవో ఏదైతే ఉందో దీనిలో అసలు అమెండ్మెంట్ ప్రభుత్వం ఏమి చేయడానికి సంకల్పించింది, అసలు ఏ రకంగా ఇది మొదలుపెట్టింది, దీనిలో చట్టవిరుద్ధత ఏంటి ఒక్కసారి మనం చూద్దాం. అమెండ్మెంట్ ఇన్ రూల్ 4 ఆఫ్ సెట్ రూల్స్ ఇమీడియట్లీ ఆఫ్టర్ సబ్ క్లాజ్ 2 ఆఫ్ క్లాజ్ 1 అండ్ సబ్ రూల్ 2 ద ఫాలోయింగ్ సబ్ క్లాజ్ 3 షాల్ బి యాడెడ్. అంటే కొత్తగా ఒక రూల్ ప్రకారం రూల్ని సవరిస్తూ ఒక సబ్ రూల్ని దీనిలో యాడ్ చేస్తున్నట్టుగా చెప్పారు. అయితే దీనిలో ఎక్కడ ఈ శాసనసభలో చట్ట సవరణ చేయలేదు, చట్టాన్ని సవరించలేదు, రూల్స్ మాత్రమే మార్చేస్తున్నారు. చట్ట సవరణ చేయకుండా రూల్స్ ఎలా మారుస్తారనేదే మా ప్రశ్న. ఇంకా అనేక రకాలైనటువంటి నియమ నిబంధనలు కూడా ఉల్లంఘించినట్టుగా ఉండగా వాటినన్నింటినీ విశదపరుస్తూ దీని మీద అభ్యంతరాలు వ్యక్తం చేయడం జరిగింది. ప్రభుత్వానికి ప్రిన్సిపల్ సెక్రటరీకి లేఖ రాయడం జరిగింది. తక్షణం ఈ నోటిఫికేషన్ ఉపసంహరించుకుంటేనే మంచిది, దేవాలయాల భూములు కాపాడబడతాయి అంటూ కూడా జ్ఞప్తి చేయడం జరిగింది. ఇన్ కేస్ ఆఫ్ రిప్యూటెడ్ ఆర్గనైజేషన్స్ క్యారింగ్ చారిటబుల్ యాక్టివిటీస్ యాజ్ డిఫైన్డ్ అండర్ సెక్షన్ 2(5) ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ Endowments Act 1987, operating a non-profit basis and having engaged in continuous charitable activity or activities are not less than 20 years immediately preceding on the date of the application, lease license may be given to extended. Otherwise, then by way of public action, such lease license may be granted for reasons of the to be recorded in writing on a reasonable rent fees taking into account of the activities of objectivities of the organization. This provision is intended to facilitate to continued pursuit of their activities and objectives without hindrance in the larger interest of public health welfare and దీనిలో పేర్కొంటున్నారండి. provided that in the case of leases or licenses granted under rule 4(2)(j)(3) the lease of license shall be liable for termination and it comes to the notice for the competent authority that the leases no longer carrying out of activities for which the lease was originally granted అంటూ కూడా దీనిలో మెన్షన్ చేశారు. కానీ ఇటువంటివి మనం చాలా చూసాం. దేవాదాయ శాఖ ఆడే ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇచ్చే జీవోల్లోనూ దేవాదాయ శాఖ ఇచ్చేటటువంటి అన్ని ఉత్తర్వుల్లోనూ కనబడేటటువంటి ఒక రకం చూసి నాటకమనే మనం చెప్పాలి. ఏదో ఒక రక పెడుతూ ఈ రూల్స్ ఏమైనా వైలేషన్ అయితే ఎక్కడైనా చట్టవిరుద్ధత జరిగితే మేము ఇమ్మీడియట్ గా ఆ లైసెన్సులు లీజులని క్యాన్సిల్ చేస్తాం అని చెప్పుకుంటూ వస్తారు. కానీ దేవాదాయ చరిత్రలో ఏ రూలు ఇలా ఎన్ని రూల్స్ ఎక్కడ వైలేట్ జరిగినా, ఎక్కడ పబ్లిక్ ఇంట్రెస్ట్ పేరు మీద ఎన్ని రకాలైనటువంటి అనైతిక చర్యలు అవినీతి అక్రమాలు జరుగుతున్నప్పటికీ కూడా ఎక్కడ భూముల వేలంపాట్లు క్యాన్సిల్ చేసినటువంటి దాఖలాలు లేవండి. మనం నిన్న చూసాం మహారాణి సత్రానికి సంబంధించినటువంటి సత్రం ఒకటి ఉంది, మహారాణి సత్రం పెద్దాపురం.
దీనికి సంబంధించినటువంటి భూములు 103 ఎకరాల భూములు ఆక్రమణలకి గురయ్యాయి. అది కూడా ఇదే రకంగా లీజుదారులకి ఇచ్చారు. 1996 సంవత్సరంలో ఇచ్చారు. 2005 సంవత్సరం వరకు వాళ్ళు ఇంతవరకు వెకేట్ చేయలేదు. దాని మీద హైకోర్టులో రిట్ పిటిషన్లు నడిచాయి, రిట్ అపీల్స్ కూడా నడుస్తున్నాయి. గత 5 ఏళ్లుగా ఇదే భాగవతం నడుస్తుంది. కానీ 103 ఎకరాలకు సంబంధించినటువంటి 500 కోట్ల విలువైన ఈ పెద్దాపురం మహారాణి సత్రానికి సంబంధించినటువంటి భూములు ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి మరొక కార్యక్రమంలో విశదంగా చర్చిద్దాం. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో మనం సబ్జెక్ట్ పరంగా మనం చూసినట్టయితే కనుక ఈ ఇచ్చిన జీవో 139లో వైలేషన్స్ ఏమున్నాయో ఒక్కసారి మనం పరిశీలిద్దాం. అంటే వేలం లేకుండానే లీజులు ఇవ్వడానికి ప్రభుత్వం ఒప్పుకుంటున్నట్టుగా ఒక పక్క ప్రకటన విడుదల అయింది. మరి 11 ఏళ్ల వరకు మేము ఆల్రెడీ ఇప్పటికే అనుమతులు ఇస్తున్నాం అని పేర్కొంటున్నటువంటి ఈ దేవాదాయ శాఖ ఈ జీవో ద్వారా 33 ఏళ్లకి లీజులకు ఇవ్వడానికి అనేక ఒప్పందాలు కుదుర్చుంటున్నట్టుగా కూడా ఈ జీవో వెల్లడిస్తోంది. మరి అసలు వేలాలు లేకుండా 33 ఏళ్ల వరకు భూములు కట్టబెట్టేసేలాగా ఈ చట్ట సవరణ నిర్ణయం ఎంతవరకు చట్టబద్ధం అనేది కూడా గవర్నమెంట్ ఆలోచించాల్సి ఉండగా ఆ ఆలోచన జరగలేదు. దీనిలో పూర్తిగా పైరవీలు, రాజకీయానికి సంబంధించినటువంటి లాబీలు పుష్టిగా జరిగాయని అర్థమవుతోంది. అంతేకాకుండా మరి ఈ ఎటువంటి ఆక్షన్స్ అంటే ఆలయాలు కానివ్వండి, సత్రాలు కానివ్వండి, మఠాలు కానివ్వండి, దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ సాధారణంగా ఈ వేలంపాటల మీద, భూముల ఆక్షన్ల మీద ముప్పాతికి వంద ఆధారపడి బతుకుతుంటాయి. ఇప్పుడు దానికి గండి కొట్టేస్తున్నారు. మరి అటువంటి ఆదాయానికి గండి పడేటటువంటి ఆస్కారం కూడా ఉంది. ఎందుకంటే ఇక మీదట వేలంపాటలు ఉండవు. వేలందారులు మేము ₹1,00,000 ఇచ్చే చోట 10,000, 10,000 ఇచ్చే చోట ₹10 ఇస్తామన్నా కూడా గవర్నమెంట్ ఒప్పుకొని సంతకం పెట్టేస్తే ఆ సంస్థకు ₹10 చేకూర్చేటటువంటి ప్రయత్నం ఒకటి ముమ్మరంగా జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. మరి దీని మీద ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించేటటువంటి ప్రతిపాదనలు దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయం నుంచి వెళ్ళినట్టుగా కూడా ఈ కార్యాచరణ వల్ల మనకి క్లియర్గా అర్థం అవుతోంది. అంతేకాకుండా మరి ఎన్నో రకాలైనటువంటి అభ్యంతరాలు, దేవాలయాలకు సంబంధించినటువంటి భూములకు సంబంధించినటువంటి అవినీతి అక్రమాలు జరుగుతున్నప్పుడు, ఆక్రమణలు జరిగినప్పుడు ఎటువంటి చర్యలు లేకపోవడం అనే విషయం మీద అనేక అభ్యంతరాలు, దీనికి సంబంధించినటువంటి లేఖలు, ఫిర్యాదులు చేసినప్పటికీ కూడా ఏ స్థాయిలోనూ చర్యలు లేకపోవడం అనేది విచారించదగ్గ విషయంగా కనిపిస్తోంది. అంతేకాకుండా ఈ భూములకు సంబంధించినటువంటి ప్రక్రియలో అసలు గత 2014 నుండి 2025 సంవత్సరం వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రత్యేకంగా విభజన జరిగినప్పటి నుంచి మీరు అసలు ఎన్ని ఎన్ఓసీలు జారీ చేశారు, ఎన్ని భూములు అథెంటికేటెడ్గా ప్రైవేట్ వ్యక్తులకి కట్టబెట్టేశారన్న వివరాలు కావాలని మేము సమాచార హక్కు చట్ట ప్రకారం అడిగినా ప్రధాన కార్యాలయం నుంచి సమాధానం లేదు. గ్రాంట్ ఆఫ్ సర్టిఫికేట్ కాపీస్ రూల్స్ ప్రకారం కూడా అడగడం జరిగింది, దానికి కూడా సమాచారం ఇవ్వలేదు. దాని మీద హైకోర్టులో రిట్ పిటిషన్ వేయడం జరిగింది, విచారణ జరుగుతోంది. దానికి సంబంధించిన ప్రక్రియకి సంబంధించిన వివరాలు కూడా తదుపరి కార్యక్రమాల్లో వెల్లడించడం జరుగుతుంది. అందువల్ల నిరభ్యంతరంగా ఒక పక్కన ఎన్ఓసీలు జారీ చేస్తున్నారు, మరొక పక్కన ఆక్రమణదారుల్ని ప్రోత్సహిస్తూ అధికారులు కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడుతున్నట్టుగా అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంకా 2 ల్యాండ్ ప్రొటెక్షన్ సెల్ ఆఫీసులు తిరుపతిలోను ఇటు కాకినాడలోనూ ఉన్నప్పటికీ కూడా నిరుపయోగం, నిష్ప్రయోగం. వాళ్ళు ఎందుకు పనిచేయరు, ఏం పని చేస్తున్నారు ఎవరికి చెప్పరు. ముఖ్యంగా ఈ 2 కార్యాలయాల్లో కూడా సమాచార హక్కు చట్టం కూడా అమలు కావటం లేదు. అసలు సమాచారాలు ఇచ్చే అధికారులు నియామకమే జరగటం లేదు. అంటే ఎంత విచిత్రమైన విషయంగా కనిపిస్తుంది అనేది కూడా మనం ఆలోచించదగ్గ విషయంగా ఉండగా మరి దీని మీద అభ్యంతరాలు ఏంటి, మేము ఎటువంటి అభ్యంతరాలు దీని మీద దాఖలు చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా దీనిలో ఉండేటటువంటి ఈ లీజులు అనుకున్నటువంటి గలీజ్ ఏంటి, ఈ లీజుల పట్ల ఉన్నటువంటి అభ్యంతరాలకు ఉన్నటువంటి చట్టబద్ధత ఏంటి ఒక్కసారి మనం చూద్దాం. అందువల్ల అనేక రకాలైనటువంటి అభ్యంతరాలు, క్లిష్టత ఉన్నటువంటి ఈ జీవోలో మరి ఏపీ దేవాదాయ చట్టం 1987లోని సెక్షన్ 82 ఉల్లంఘన చాలా క్లియర్గా జరిగినట్టుగా ముఖ్యంగా తెలుస్తోంది. ఇది 82 సెక్షన్ని ఉల్లంఘించడమే ఈ జీవో పూర్తిగా అని మనం ప్రస్ఫుటంగా చెప్పచ్చు. మరి అంతేకాకుండా పబ్లిక్ ట్రస్ట్ సిద్ధాంతం అనేది ఒకటి ఉంది, దానిని కూడా ఉల్లంఘించినట్టుగా కనిపిస్తోంది. అంతేకాకుండా మరి కార్యనిర్వహణ అధికారికి అనియంత్రిత విచక్షణ మరియు ఆర్టికల్ 14 ఉల్లంఘన కూడా జరిగిందండి. మరి ఈ బేస్గా ఉన్నటువంటి
పాయింట్లన్నీ నేను చెప్పాక ఈ పాయింట్లకు సంబంధించినటువంటి వివరణ కూడా ఇస్తాను. కాలాతీతం జరిగినప్పటికీ కూడా సబ్జెక్టు పరమైనటువంటి విషయాలున్న కార్యక్రమం కాబట్టి నిడివి అధికంగానే కొంచెం ఉండే అవకాశం ఉంటుంది. సాధారణంగా మా కార్యక్రమాలు కొంచెం నిడివి ఎక్కువగానే ఉంటాయి. ఎందుకంటే చట్టవిరుద్ధత, చట్టబద్ధత, అవినీతి, అక్రమాలకు సంబంధించినటువంటి అనేక రకాలు ఉన్నతాధికారుల దృష్టికి, సమాజం దృష్టికి, నిపుణుల దృష్టికి, అంతేకాకుండా అటు మీడియా దృష్టికి, ప్రజల దృష్టికి కూడా తీసుకెళ్లేటటువంటి విషయపరంగా మాట్లాడటం అనేది జరుగుతుంది. కాబట్టి అనేక పాయింట్లు ప్రస్ఫుటంగా ఉదాహరించడం అనేది జరుగుతూ వస్తుంటుంది. కాబట్టి కార్యక్రమాల నిడివి కాస్త అసౌకర్యం కలిగేలా కొంచెం ఎక్కువే ఉంటుందని మేము చెప్తున్నాం. మరి దేవాలయ ఆస్తుల ఆక్రమణ, దుర్వినియోగం మరియు తిరిగి పూడ్చలేని నష్టానికి కూడా అవకాశం కలిగించేటటువంటి ఒక పాయింట్ దీనిలో ఉందండి. మరి వాటాదారుల సంప్రదింపులు లేకపోవడం మరియు సహజ న్యాయాన్ని ఉల్లంఘించడం అంటే అనేక చోట్ల విల్లులు రాసి దాతలు, భక్తులు ఈ ట్రస్టులకు సంబంధించినటువంటి ఆస్తులు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ జీవో, ఈ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఇది ఆ బిల్లులన్నిటికీ కూడా గండు కొట్టేటటువంటి ఆస్కారం ఉంది. అందువల్ల వాటాదారుల సంప్రదింపులు మరియు లేకుండా సహజ న్యాయ సూత్రాన్ని, అంటే బిల్లు ప్రకారమే అక్కడ భూములు ఏ రకంగా వాడాలనేది వాళ్ళు చెప్పినట్టు ఆ రకంగా వాడకుండా ఉల్లంఘించడం అనేది జరగడానికి కూడా తెరతీసినట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా మరి దేవాదాయ చట్టానికి సవరణ లేకుండా నియమాల సవరణ, శాసనసభ సామర్థ్యం మరియు అతీతమైనటువంటి సిద్ధాంతాల ఉల్లంఘన జరిగినట్టుగా కూడా దీని వెనకాల కనిపిస్తోందండి. అంతేకాకుండా మరి శాసనం యొక్క ఉద్దేశం లేకుండా కార్యనిర్వాహక నియామకాల ద్వారా అధికారులను నియమించడం, అంటే దీనిలో ఏంటంటే కార్యనిర్వహణాధికారికి ఎటువంటి సంబంధం ఉండదు. దేవాలయాలకు సంబంధించినటువంటి ఆక్షన్లు ఏమైనా జరగాలంటే అధికారులే తమ చేతుల్లోకి ఈ నిర్ణయాన్ని తీసుకుని అటు ప్రభుత్వ పరంగా రెవెన్యూ సెక్రటరియట్ కొంత, కమిషనరేట్ కొంత, 2 సమభాగస్వామ్యాల ద్వారానే ఈ వేలంపాటలు, ఈ జీవోను అమలు చేస్తూ ఇచ్చేయడం అనేది జరుగుతూ రావడం ద్వారా కార్యనిర్వహణ అధికారుల యొక్క సామర్థ్యాన్ని, వాళ్ళ పరిపాలన సౌలభ్యాన్ని కూడా పక్కన పెట్టేయడం అనేది జరుగుతుంది అనేది కూడా మనం ఖచ్చితంగా చెప్పవలసినటువంటి విషయంగా ఉండగా మరి ఆర్టికల్ 14, 21 కూడా ఉల్లంఘన జరిగినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా పబ్లిక్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది వైలేషన్ అవుతోంది. ప్రజా ప్రయోజనాలకి విరుద్ధమైనటువంటి కార్యక్రమంగా ఇది జరుగుతున్నట్టుగా కూడా పేర్కొంటూ 11 పాయింట్లుగా సుమారు ఒక 10 పేజీల నిడివి గల అభ్యంతరాలు ప్రభుత్వానికి దాఖలు చేయడం అనేది జరిగిందండి. అందువల్ల ఈ జీవో ఏదైతే ఉందో 139ని తక్షణం ప్రభుత్వాన్ని రద్దు చేయమని ఈ కార్యక్రమ రూపంగా కూడా కోరుతున్నాం. ఇప్పటికే దీని మీద అభ్యంతరాలు దాఖలుపరచడం జరిగింది. We urge the government to take prompt and appropriate action to protect the sanctity of long-term interests of the religious institutions and their properties in Andhra Pradesh and provide a detailed explanation of the compelling reasons for justification for proposing such amendments. Hence, this representation seeking immediate suspension, withdrawal of GO MS number 139 dated 2/5/2025 and challenging the amendments proposed in the preliminary notification to the Andhra Pradesh charitable and Hindu religious institutions and endowments, immovable properties and other rights other than agricultural lands, lease and license rules 2003, violation of statutory provisions, public trust doctrine and principles of natural justice అంటూ పూర్తి స్థాయిలో అనేక రకాలైనటువంటి సాక్ష్యాధారాలతో మనం చూస్తే కనుక దీనిలో హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులు కూడా వైలేషన్ జరిగాయంటూ కూడా ఈ కంటెంట్ పూర్తిగా ప్రభుత్వం దగ్గర దఖలుపరచడం జరిగింది. మరి ఈ 30 రోజుల లోపల ఈ జీవోని రద్దుపరిస్తేనే మంచిది. దేవాలయాలకు సంబంధించినటువంటి ఆస్తులు కాపాడవలసినటువంటి బాధ్యత గల ప్రభుత్వం కానివ్వండి, ఇటు దేవాదాయ అధికారులు కానివ్వండి, మరొకసారి పునఃపరిశీలించుకోవాల్సిన అవసరం ఉందంటూ చాలా విశదంగా ఈ అభ్యంతరాలు వ్యక్తం చేయడం అనేది జరిగింది. అందువల్ల దీని మీద ఎటువంటి కార్యాచరణ జరుగుతుంది అనేది ఎదురు చూడవలసిన అంశంగా ఉంది. మరియు ఈ జీవోని కనుక ప్రభుత్వం రద్దు చేసుకొని పక్షంలో, ఈ అభ్యంతరాలను ఖాతరు చెయ్యని పక్షంలో కూలంకషంగా దఖలుపరిచినటువంటి ఈ అభ్యంతరాలను విశదపరుస్తూ ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో దీని మీద ఫైనల్ నోటిఫికేషన్ కనుక ప్రభుత్వం ఇస్తూ మొండిగా వ్యవహరిస్తూ పూర్తి స్థాయిలో ఇదే ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఖాయపరిస్తే కనుక ఇంకా గత్యంతరం లేని పరిస్థితుల్లో పబ్లిక్ ఇంట్రెస్ట్ మీద ఖచ్చితంగా దీని మీద హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయడం అనేది దాఖలు చేయక తప్పనిసరి పరిస్థితిగా కనిపిస్తోంది. అందువల్ల ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ఎదురు చూడవలసిన అంశంగా ఉంది. ముఖ్యంగా ఈ GOMS నెంబర్ 139ని ఉపసంహరించుకుంటేనే మంచిది అంటూ కూడా అనేక మంది నిపుణులు, వక్తలు కూడా తెలియజేస్తున్నారు. అనేక పబ్లిక్ డామినెన్స్లు దీని మీద విస్తృతంగా చర్చలు కూడా జరుగుతున్నాయి. అందువల్ల ఎండోమెంట్స్ ఫైల్స్ అనేటటువంటి వరుస కార్యక్రమాల్లో భాగంగా ఆలయదర్శిని ఛానల్లో ఈ విషయానికి సంబంధించినటువంటి మరిన్ని విషయాలు తదుపరి కార్యక్రమాల్లో మరింతగా ప్రస్తావిస్తాం.
Subscribe now and press the bell icon. Never miss an update.